ఏంటి? ఏమీ చెప్పలేదు. బాయ్ చెప్పానుగా. అది కాదు, నా గురించి, మన పెళ్లి గురించి. పెళ్ళా? ఇదే నా ఆన్సర్. గుడ్ నైట్. బ్యాడ్ నైట్. షూటింగ్ లేట్ అవుతుంది మేడం, పేమెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఏమైతేనే సరిగ్గా బుద్ధి చెప్పావే. మనతో పెట్టుకుంటే ఎటువంటి మగాడికైనా బుద్ధి వచ్చి క్లీన్ బోల్డ్ అయిపోతాడు. ఏ అలా చూడవే, బక్రా వస్తున్నాడు. ఏ హలో. నన్నా? కాదు, ఎన్ఆర్ఐని. ఏ నిన్నేనే. నన్నా? ఏంటి? ఐ లవ్ యూ. వాట్? చూడా, ఐ లవ్ యూ. ఆర్యన్ ప్లీజ్ కమ్. నేనా? మిమ్మల్ని. ఇలా రండి. ఈయన ఎవరో తెలుసా? ఎవరు? నా హస్బెండ్. హస్బెండా? అంటే నువ్వు నన్ను ట్రై చేసింది ఎందుకు? సెకండ్ సెటప్ కా? షట్ అప్. ఎక్కువ మాట్లాడితే షేప్లు మారిపోతాయి. అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? నువ్వేమైనా హీరోవా, డాక్టరా, ఇంజనీరా, లేక ఇన్ఫోసిస్ విప్రోకి ఎండియా? చదివింది ఒక డిగ్రీ. అలాంటి నువ్వు ఇది బ్యూటిఫుల్ గా లేదు, దీనికి క్యారెక్టర్ లేదు, దీనికి పాటలు రావు, దీనికి కాలు వంకర ముక్కు వంకర అంటూ వంకలు పెట్టి ఇంటింటికి వెళ్ళి పీకల దాకా మెక్కి ఎగతా చేస్తావా? వెళ్ళవయ్యా, వెళ్ళు. వెళ్తాంలే. నువ్వు హీరోవా, డాక్టర్వా, లేక ఇంజనీర్వా? నో. విప్రోకి ఇన్ఫోసిస్ కి ఎండివా? నాట్ అట్ ఆల్. వీడు నీ హస్బెండా? జాకెట్ మీద ఆర్యన్ అని రాసున్నది చూసి నన్నే ఫూల్ చేద్దాం అనుకున్నావా? వీడెవడో తెలుసా? నా చెడ్డీ దోస్తు కాదు, దానికి ముందు పాకడం మొదలెడతారే అప్పటి నుంచి నా దోస్తు. నాకే టోకా ఇద్దాం అనుకుంటావా? హే, నేను అమ్మాయిల ఇంటికెళ్ళి వాళ్ళని టార్చర్ పెడుతున్నానా? అసలు టార్చర్ అంటే ఏంటో నీకు తెలుసా? నేను అమ్మాయిని చూడకూడదా? ఒకవేళ వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళు ఎలాగున్నా నేను ఒప్పుకోవాలా? మోనాలిసా, నువ్వు ఎన్ఆర్ఐయో ఇండియనో, నన్ను పెళ్లి చేసుకుంటావో చేసుకోవో అది నాకు అనవసరం. కానీ నీ స్టైల్ నాకెంతో నచ్చింది. నీ లుక్ నాకు బాగా నచ్చింది. అన్నిటికంటే ఎక్కువగా నీ పేరుకు తగ్గట్టు ఉండే నీ స్మైల్ నాకు ఇంకా బాగా నచ్చింది. I like you. I love you, Mona Lisa. జింటానా? ప్రీతి జింగియానా? కరీనా కపూరా? షమ్మీ కపూరా? అవ్వా, షమ్మీ కపూర్ జంటు, కరీనా కపూర్ కి తాత. అయ్యో, చూడు బాబు, ఈ సూపర్ డూపర్ ఫిగర్లు అందరూ ఈ బ్యాగ్ లోనే ఉన్నారు. నీకెలాంటి అమ్మాయి కావాలో సెలెక్ట్ చేసుకో, నేను సెటప్ చేస్తాను. నాకు ఇవన్నీ ఇష్టం లేదు. చూడకుండా ఇష్టం లేదంటే ఎలారా? ఆవిడ ఎన్ని పెళ్లిళ్ళు చేయించారు, ఎన్ని డైవర్స్లు ఇప్పించింది. అవును, మీ అమ్మదే ఫస్ట్ కేసు. వద్దమ్మా, ఈవిడ 19th century గ్రాండ్ మా. ఈవిడికి నా టేస్ట్ తెలీదు. నాన్ సెన్స్. ఇది ఎవర్ గ్రీన్ గ్రాండ్ మా. నాకు నీ టేస్ట్ తెలుసు, మీ నాన్న టేస్ట్ తెలుసు. నేను పెళ్ళైన వాళ్లకు మళ్ళీ పెళ్లి చేస్తాను. నీకు పిల్ల కావాలా, పెళ్ళైన పిల్ల కావాలా, సెలెక్ట్ చేసుకో. అందరూ హిందీ హీరోయిన్స్ లాగే ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఎవరు లేరా? ఎవరున్నారు? సరిత తమిళకి వెళ్ళిపోయింది, సుమలత కన్నడకి వెళ్ళిపోయింది, జయప్రద హిందీకి వెళ్ళిపోయింది. ఇంకొక్కళ్ళే ఉన్నారు, శ్రీదేవి. హిందీ శ్రీదేవా? నానా సీరియల్లో శ్రీదేవి. చూడండి, మాకే శ్రీదేవి వద్దు, భూదేవి వద్దు. గుణవంతురాలైన మంచి అమ్మాయిని చూపిస్తే చాలు. ఓకేమ్మా, ఈ పిల్లని చూడండి, లక్షణంగా ఉంటుంది. ఐశ్వర్య రేఖ కంటే బ్యూటిఫుల్, బిపాషా బస్ కంటే వండర్ఫుల్. ఏది? అరే, ఇది మీ ఫోటో? పల్లకిలో పెళ్లి కూతురు సినిమా చూశాక నేను క్యూలో నిలబడ్డాను. కాదబ్బాయి, మరి డేటింగ్ కి. నా సంగతి వదిలేయండి. ఇది చూడండి, రంభలా ఉంటుంది. ఈ అమ్మాయిని చూడండి, ఒక్కతే కూతురు, ఒక్కడే తండ్రి. అయ్యో, అంటే గౌరవమైన కుటుంబం అని చెప్పారు. వెరీ సింపుల్.
ఇదిగో చూడండి ఈ అమ్మాయి ఎంత బాగుందో. ఆహా, కొండపల్లి బొమ్మనటువంటి పిల్ల. నాకు మాత్రం ఓకే. ఓకే కావచ్చు, కానీ మా అమ్మాయికి కూడా ఓకే కావాలి కదా. ఏ మీ అమ్మాయి ఎన్టీఆర్, ఉదయకిరణ్, తరుణ్ అలాంటి వాళ్ళే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుందా? చచ్చా, అదేం లేదు. తను ఇష్టపడేది ధారా సింగ్, ఆర్నాల్డ్, మైక్ టైసన్, మహమ్మద్ అలీ అలాంటి వాళ్ళని. మల్లీశ్వరి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరి ఇళ్లలో ఆడపిల్లలకి వంట, వార్పు, ముగ్గులేయటం నేర్పిస్తుంటే నేను మా అమ్మాయికి కుస్తీ, కరాటే, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ నేర్పించాను. ఎందుకంటారు? హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం కదా, కుస్తీలు పడి నీళ్లు తాగడానికి స్ట్రెంత్ కావాలిగా, అందుకేనా? నో 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 నో. పెళ్ళైన తర్వాత భర్త, అత్త, మామ ఏదైనా ఇబ్బంది పెడితే హ్యాండిల్ చేయడానికి. వెయిట్ లిఫ్టింగ్ లో స్టేట్ ఛాంపియన్, బాక్సింగ్ లో అయితే గోల్డ్ మెడలిస్టు. అంతేకాదు రెజ్లింగ్ లో నేషనల్ ఛాంపియన్. ఏమైందిరా? నాకున్నది ఒక్కగానొక్క కూతురు, కోట్లాది రూపాయల బిజినెస్, బంగ్లాలు, కార్లు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని ఉన్నాయి. ఆహా, ఎంత ఆస్తుందన్న తర్వాత ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దామా? ముహూర్తాలా? ఇంకా పిల్లనే చూడలేదు. హాయ్ హలో ఓల్డ్ మ్యాన్. ఓ హాయ్ హీరో. హాయ్. ఎందుకు నించున్నారు? కూర్చోండి ప్లీజ్, సిట్ డౌన్. మా అమ్మాయి కిస్ ఇచ్చినందుగా కంగారు పడుతున్నారా? ఓ కమ్ ఆన్, ఫారెన్ లేదంతా కామన్. ఏమంటావు? తను చదివింది ఇంగ్లీష్ స్కూలు, చూసేవన్నీ ఇంగ్లీష్ సినిమాలు, తను తిరిగేది పబ్బులు, డిస్కో తక్కి, కొంచెం ఫాస్ట్ అంతే. కొంచెం. బై ద వే ఏం తీసుకుంటారు? కాఫీ, టీ ఏదైనా ఓకే. డాడ్, యా, నాకు ఒక స్మాల్ పెగ్. షోడా అక్కర్లేదు, ఐస్ మాత్రం చాలు. మీ అమ్మాయి డ్రింక్స్ తాగుతుందా? నో ఎప్పుడూ తాగదు. ఆ ఫ్రెండ్స్ పార్టీ ఉన్నప్పుడు మాత్రమే. జస్ట్ వన్ పెగ్, దట్స్ ఆల్. నో ప్రాబ్లం. అయ్యో, మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది ఫారెన్ కుర్రాళ్ళు ఇంటర్నెట్ లో కాంటాక్ట్ చేస్తున్నారు. కానీ ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని ఫారెన్ పంపించడానికి నాకు ఇష్టం లేదు. సిగరెట్? ఓ డాడ్, లైట్. మీ అమ్మాయి సిగరెట్ తాగుతుందా? ఎప్పుడూ తాగదు, డ్రింక్స్ తీసుకున్నప్పుడు మాత్రం తాగుతుంది. నో ప్రాబ్లం. నీకు ఇష్టమైన బేబీ? ఐ లైక్ హిమ్. ఫైన్. ముహూర్తాలు ఇప్పుడు పెట్టుకుందాం. సారీ సార్, పెళ్లికి ముందు ఐ వాంట్ టు స్పెండ్ ఎ డే విత్ హర్. అప్పుడే తన ఇష్టాలని నాకు అర్థం అవుతాయి. ఓన్లీ వన్ డే ఎందుకు? కావాలంటే 1 వీక్ వెళ్దాం. ఊటీలో కోనార్ రిసార్ట్ రూమ్ నెంబర్ 26 ఎంజాయ్ చేయడానికి సూపర్ గా ఉంటుంది. గ్రాండ్ మా, ఎక్కడ అమ్మా నాన్న? ఊటికి వెళ్ళారు. నో ప్రాబ్లం. మా అమ్మాయి చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుంది. తల్లి లేదని గారాబం చేసి విచ్చలబడిగా పెంచారనుకోకూడదు కదండి. అందుకే చాలా స్ట్రిక్ట్ గా పెంచారు. ఆడపిల్లల్ని అలాగే పెంచాలి. అవునవును. రూపా ఏం చేస్తున్నారు? నమస్కారం చేస్తుంది. నమస్కారం చేయడం మన సంప్రదాయం కదా. ఆహాహాహా, ఎంత లక్షణంగా పెంచారు. ఈ కాలం ఆడపిల్లలు కాళ్ళకి నమస్కారం చేయడం అటుంచి కాళ్ళు పట్టుకొని లాగేస్తున్నారు కదా. ఎరా, అమ్మాయి ఎలా ఉంది? ముస్తాబు చేసిన గంగిరెద్దులా ఉంది. తోలుకెళ్దామా? లక్షణంగా ఉంది. నోరు మూసుకుని కూర్చో. ఏం చదువుకున్నావమ్మా? 7వ తరగతి. తర్వాత ఎందుకు చదవలా? తను చదువుతానంది, నేనే వద్దన్నా. ఈ కాలం కుర్రాళ్ళు ఆకతాయిలు కదా, లవ్వుగ్గివని మనసు చెడగొడతారు. అవునవును, మీరన్నది నిజమే. మనము చూస్తున్నాగా, కాలేజీ అని చెప్పి పార్క్ కి, సినిమాకి బైక్ మీద కుర్రాడు కుర్రది ఒకళ్ళనొకళ్ళు హత్తుకుని కూర్చోవడం చేయించి. ఈ కాలం అమ్మాయిలకి కొంచెమైనా పరువు మర్యాద ఏమీ లేవు. ఇది 19th సెంచురీ కాదు గ్రాండ్ మా, 2004. లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. చెయ్యి బాబు చెయ్యి. ముందు నువ్వు పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఏం కావాలన్నా ఎంజాయ్ చెయ్యి. నీకు ఆట పాట ఏమైనా వచ్చామా? ఓ, ఏది ఒక పాట పాడమా? బృందావనమున గోవిందా వేచెను రాధిక నీకై ముకుంద బృందావన.
నేను మొత్తుకున్నాను తను 19th సెంచురీ గ్రాండ్ మా, నా టేస్ట్ తనకు అర్థం కాదు అని. నా మాట విన్నారా? ఒకటి బీస్ట్, ఒకటి సూపర్ ఫాస్ట్, ఇంకోటి వేస్ట్. ఎస్సు నువ్వు గనక ఎస్ అనుంటే కట్నం డబ్బులు బాగా వచ్చుంటాయి కదా. కట్నం డబ్బుల కోసం నా గొంతుకు వస్తావా? అయ్యో చూడండి, నేను ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో మీకన్నా నాకు బాగా తెలుసు. ప్లీజ్ ఈ విషయంలో ఇంకెవరూ జోక్యం చేసుకోవద్దు. బాయ్. ఎప్పుడు వీడు పెళ్లి చేసుకుంటాడో, ఎప్పుడు ఈ ఇంటి కోడలు వస్తుందో ఆ దేవుడికే తెలియాలి. హలో, హౌ మచ్? 300 రూపీస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ అంకల్. హాయ్, గుడ్ మార్నింగ్ చరణ్. బాగున్నావా? నాకు హెల్ప్ చేయాలి. నేను అర్జెంటుగా బ్యాంక్ వెళుతున్నాను. సరే. మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు వచ్చే వరకు కొంచెం షాపుని చూసుకోవాలి. ఓకే ఓకే అంకల్, మీరు వెళ్ళండి. చూడు చరణ్, ఆంటీలు కూర్చుంటారు. పర్వాలేదు అంకల్, అడిగితే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ప్లీజ్. కోకోనట్ ఆయిల్ ఉందా? కోకోనట్ ఆయిల్ నుంచి మసాజ్ ఆయిల్ వరకు, క్యాసెట్ నుంచి DVD వరకు, డ్రెస్ మెటీరియల్ నుంచి మేకప్ కిట్ వరకు మా దగ్గర అన్ని ఉన్నాయి. నో నాకు కోకోనట్ ఆయిల్ మాత్రం చాలు. ఏ బ్రాండ్? పారాచూట్. చూడండి మేడం, అన్ని అక్కడే ఉన్నాయి. మీకు ఏది కావాలంటే తీసుకోండి. థ్యాంక్ యూ. అయ్యో, మేడం మేడం, సారీ మేడం. ఇదేంట్రా మీ నాన్న వ్యాపారం వదిలిపెట్టి వ్యవహారం చేస్తున్నాడు? అవును మావా, పైగా షాప్ లోనే. పట్టపగలు ఏంటన్నా ఇది? అది ఓపెన్ ప్లేస్ లో. బొమ్మంది ఏమైంది అంకుల్? ఆయిల్ లీక్ అయిందిరా. ఎవరిది మీదే? ఏయ్, నాది కాదురా, మేడంది. నాది కాదు, కోకోనట్ ఆయిల్. ఏదేమైనా మేడం, వాళ్ళ మర్యాదని వాళ్ళే కాపాడుకోవాలి కదండ్రా. మిస్టర్ రామకృష్ణ, మీ అబ్బాయి పరమ వేస్ట్. ఎందుకు మేడం? మా నాన్న పైన పడినందుక? చూసారు ఎలా మాట్లాడుతున్నాడు? ఇతను మార్కులు ఎన్నో తెలుసా? ఎన్నైతేనే మన అబ్బాయి పాస్ అయ్యాడు, అంతే చాలు. ఈ రోజుల్లో 70% పాస్ అయినా కూడా పిల్లలకి LKG సీటు కూడా దొరకడం లేదు. అలాంటిది అత్యవసర మార్కులతో పాస్ అయిన వీడికి ఎవడు ఉద్యోగం ఇస్తారే? ఇవ్వకర్లేదు, మనకి షాప్ ఉందిగా, అది చూసుకుంటాడు. చూసుకుంటాడు. వాడికి ముందు తెలీదు, వెనక తెలీదు. అవునవును, మీకు ఆ రెండు బాగా తెలుసు. రేయ్, నోరు మూసుకొని కూర్చో. మీరు మధ్యలో దూరకండి. అదేమిట్రా ముందు వెనక? అది నాన్న షాప్ లో. అది షాపులో ముందు వెనక తెలియని వాళ్ళ పనులు ఎందుకు పెట్టుకుంటావు డాడీ? అదేదో నేనే చూసుకుంటానంటున్నాడు, అంతే కదా నాన్న? కరెక్ట్. ఉద్యోగం అంటూ ఎవరి దగ్గర చేతులు కట్టుకునే బదులు ఉన్న వ్యాపారం చూసుకుంటే చాలు. ఈయనకి వయసు అయిపోతోంది. ఈయనకా? అవును, చూడండి, వీడికి డిగ్రీ పూర్తయిపోయింది. ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. అప్పుడే నాకు పెళ్ళా? ఓహో, ఇంకా బాల్ తెగ వయసు. మీ అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదుగా. చాలు, మీ ఇద్దరు కూడా ఆపండి. చూడు బాబు, ఎన్నో రోజులుగా ఈ ఆత్మ నా ప్రాణాల్ని తోడేస్తోంది. ఈ ఇంటికి ఒక కోడలు వచ్చిందంటే మా బాధ్యత తీరుతుంది, నాకు సహాయంగానూ ఉంటుంది. నీకు తోడుగా ఉంటుందిరా. నో డాడ్, ఎవరినో ఒక అమ్మాయిని చూపించి సడన్ గా తాళి కట్టమంటే నా వల్ల కాదు. నేను ఆ అమ్మాయిని చూడాలి, మాట్లాడాలి, ఇష్టపడాలి. ముఖ్యంగా మా ఇద్దరు అభిప్రాయాలు కలవాలి. అప్పుడే పెళ్లి. అంటే లవ్ బిఫోర్ మ్యారేజా? యా. ఏ ఇన్ని రోజులు గాడిదలు కాస్తున్నావా? చదువు ఎలాగో శూన్యం, కనీసం లవ్ అయినా వెలబట్టి ఉండొచ్చు కదా. లవ్ చేయడానికి పిల్ల దొరకదు. అయ్యో రామ, కాలేజ్ అనే మహాసముద్రంలో నీకు ఒక కన్నె పిల్ల దొరకలేదు, మరి 4 గోడల మధ్య షాపులో కూర్చుంటే పిల్ల దొరుకుతుందా? ఎందుకు దొరకదు? వెతకడానికే కదా నేనున్నాను. ఒరే అబ్బాయి, నీకెలాంటి పిల్ల కావాలో చెప్పు. ఐశ్వర్య రయ్య, రాణి ముఖర్జీనా? ప్రీతి. వాయించండి. వాయిస్తాను. అది సరే, నీ పేరు? రమ్య. నాకు చోళికే పిచ్చే సాంగ్ చాలా ఇష్టం. నాకు అంతే. నువ్వు చాలా బాగా డాన్స్ చేసావు. మీరు చాలా అద్భుతంగా వాయించారు. థ్యాంక్ యూ. ఏం కావాలి నీకు? వీసీడి. మైకేల్ జాక్సన్ దా, ప్రభు దేవాదా? కాదు, భక్త ప్రహ్లాద. ఓ, భక్త ప్రహ్లాద. ఎస్. థ్యాంక్ యూ. నా పర్సనల్ కలెక్షన్ చూసిన తర్వాత ఎలా ఉందో ఫోన్ చెయ్యి. ఓకే. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి వేరే ఫాస్ట్ అనుకుంటా. అయ్యో.
హలో ఎస్వీఆర్ గారి భక్త ప్రహ్లాద్ ఏమంటే ఏదో బ్లూ ఫిల్మ్ ఇస్తావా? మా అమ్మ నాన్న తాతయ్య బామ్మ మొత్తం అందరూ కలిసి సరదాగా సినిమా చూద్దాం సీడీ ఇమ్మంటే ఏదో డర్టీ ఫిల్మ్ ఇస్తావా? ఎందుకు ఇలా చేసావు? నాకెంత అవమానంగా ఉందో తెలుసా? మా వాళ్ళ ముందు తలెత్తుకోలేకపోతున్నాను. ఏదో ఫాస్ట్గా ఉంటే సేమట బాకే అనుకున్నాను. బాంబు. అయితే ఏంటి, అన్ని లవ్ స్టోరీస్ గొడవతోనే స్టార్ట్ అవుతాయనేది వేదాంతం కాదు, సిద్ధాంతం. ఏమిట్రా అది? వేదాంతం సిద్ధాంతం అంటే ఏదేదో వాడుతున్నావు. న్యూటన్స్ థియరీ గురు. ఎవ్రీ యాక్షన్ అండ్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. చీనోర్మి, అదేం సిద్ధాంతమో అదేం థియరీయో కానీ ఇంట్లో మీ బామ్మ బుర్ర తింటోంది, ఇక్కడికి వస్తే నువ్వు తింటున్నావు. నా తల వాచిపోతుంది అనుకో. ఏరా అమ్మాయి దొరకలేదా? ఎక్కడ దొరుకుతుంది? ఒకరిని లవ్ చేద్దాము అంటే ఫైట్ చేద్దాము అంటోంది, ఇంకొకరిని మాట్లాడు అంటే రూమ్ వేయండి అంటోంది, మరొకరిని పాడు అంటే బృందావనమున బొందా అంటోంది. అందరూ నీ గ్రాండ్ టేస్ట్ తగ్గట్టే ఉన్నారు, నా టేస్ట్కి ఒక్కరూ లేరు. నీ టేస్ట్ అంటే బ్యూటిఫుల్ ఫేస్, వండర్ఫుల్ ఐస్, మస్త్ ఫిగర్, ముత్యం లాంటి కలర్. తను షార్ట్స్, మిడీస్, మినీస్, మైక్రో మినీస్ అన్నీ వేసుకోవాలి. బాబ్కట్ మాత్రం బాయ్కట్ చేయాలి, ఓకే? తను నాతో వస్తుంటే ఫ్రెండ్స్ అందరూ ఉడుకు చావాలి. నా టేస్ట్ ఏమిటో అర్థమైందిగా? ఎక్స్క్యూజ్ మీ, ఎస్. ఇదెంత? 49. థ్యాంక్ యూ. ఎవరికి లవర్కా? కాదు, లోఫర్కి. మరి లేట్ ఎందుకు? దీన్నే అంటారు కోరి కొరివితో తల గొక్కోవడం అని. అది కొరివని నాకేం తెలుసురా, అమ్మాయి అనుకున్నాను. హలో టీన్స్ క్యాంప్, జానున్నాడా? నేనే మాట్లాడుతున్నా. నేను మీ నాన్న ఫ్రెండ్ని. ఒక ఎన్ఆర్ఐ అమ్మాయి ఉంది, షీఈ్ ఫ్రమ్ అమెరికా. ఇండియా అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది. నువ్వు ఒకసారి చూసావంటే. సారీ, నేను ఏ అమ్మాయిని చూడను. ఏయ్, ఎవర్రా? మా నాన్న ఫ్రెండ్ రా, ఎన్ఆర్ఐ అమ్మాయి అంట, వచ్చి చూడమంటున్నాడు. చూడు, సారీ, ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ అంటేనే బోర్. ఆడపిల్లల్ని డిసప్పాయింట్ చేయకూడదురా మావా. చూడు, నీకు నచ్చితే నీకు, లేదంటే నాకు. ఇవరా. హలో, మేము ఇవాళే వస్తున్నామండి. ఏం జరగ- అడ్రస్ ఏంటే బాబు, ఇంతసేపైనా రాలేదేంటి? నువ్వు అసలు ఫోన్ చేసావు లేదా? అవును సార్, నేనే ఫోన్ చేసింది. ఇదిగో వచ్చేస్తుంది, కాసేపు ఓపిక పట్టలేరా? ఏంటి ఓపి పడదు? 45 నిమిషాలు అయింది వచ్చి. ఏ ఆటగా ఏంటి ఉందో ఈ గొడవ? అమ్మాయిని చూడడానికి వచ్చింది నేనా నువ్వా? ఓ, ఐఎమ్ సారీ. అమ్మాయి సూపర్. ఏమైనా ఏయ్, అమ్మాయి వాళ్ళ అమ్మయ్యా. మమ్మీ ఏ ఈ రేంజా? నమస్తే. కూర్చోండి కూర్చోండి. హలో. హాయ్. హలో. సారీ, రావడానికి కొంచెం లేట్ అయింది. మా అమ్మాయి ఇక్కడే షాపింగ్ అయింది, ఇప్పుడే వచ్చేస్తుంది. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? మాకేమవుతుంది? ఏయ్, ఆఫర్ చేసినప్పుడు వద్దనకూడదు. 2 మసాలా దోశ, 2 యాప్లు, 2 రసగుల్లా. హాయ్ మామ్. హాయ్ బేబీ. షీఈ్ మై డాటర్ మోనాలిసా. హాయ్. 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 హలో. నమస్తే. సో మిస్టర్ ధ్యాన్, ఎలా ఉంది? బ్యూటిఫుల్. నేను అడిగింది దోశ గురించి. నూనె కొంచెం ఎక్కువైంది. ఏం చదివారు? డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రస్తుతానికి పెళ్లి చేసుకుని పిల్లల్ని పుట్టిద్దాం అనుకుంటున్నాడు. అలా ప్రతి ఒక్కరూ చేసే దేశ జనాభా 105 కోట్ల వరకు పెరిగింది. నేను అడిగింది బతకడానికి ఏం చేస్తారని. బిజినెస్. బిజినెస్ అంటే? మాకు A to Z షాప్ ఉంది. అంతేనా? నేను ఇంకా టాటా బిర్లాలో ఏదో పెద్ద బిజినెస్ ఉందనుకున్నాను. అనుకుంది అంతే, కానీ అలాగే ఉండాలని రూల్ ఏమీ లేదు. అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే. మీకు వంట వరపు ఆట పాట ఏదైనా వచ్చా?
పాట అన్నీ వచ్చు. సూపర్ గా డాన్స్ చేస్తాడు, బ్రహ్మాండంగా వంట చేస్తాడు. ప్రతిరోజు పొద్దునే వాళ్ళ ఇంటి ముందు ముగ్గేసేది కూడా ఈడే. నీకు అమ్మాయి ఓకేనా? నాకు నచ్చింది. కానీ నాకు నచ్చలేదు. ఏంటమ్మా నీకు ఈ అబ్బాయి నచ్చలేదా? అబ్బాయి పర్వాలేదు, కానీ అతని ఇష్టాలేంటో నేను తెలుసుకోవాలి, నా ఇష్టాలేంటో అతను తెలుసుకోవాలి. అందుకని ఐ వాంట్ టు స్పెండ్ వన్ హోల్ డే విత్ హిమ్. లైఫ్ లో రిస్క్ తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నీకు? నాకు బలూన్స్ అంటే చాలా ఇష్టం. కొనుక్కొని వస్తాను. ప్లీజ్ త్వరగా రా. యా, స్పీడ్గా తిప్పు. ఓకే మేడం. పద, బెలూన్స్ కొందాం. బెలూన్స్ ఇవ్వు. ఎన్నిమంటారు? ఐ నాట్ సచిన్ మేడం, నితిన్. నో నో నో, యు ఆర్ సచిన్. మేడం అదే నా ప్రాబ్లం. నేను సచిన్ని కాదు, అదే రూపంలో ఉన్న నితిన్ని. కానీ ఎవరు నమ్మటం. ఆటోగ్రాఫ్ ఇమ్మంటూ నా ప్రాణాలు తీస్తున్నారు. సరేలేని ఆటోగ్రాఫ్ ఇస్తూ కూర్చుంటే నా పని కాస్త పోయి వీధిన పడ్డాను. మేడం, ఈ బెలూన్స్ ఏ దిల్ మాంగే మోర్ మీకు ఎన్ని కావాలి? ఓకే, ఒక బలూన్ ఇవ్వండి. ఒకటా? ఒకటి కాదు, 4 ఇవ్వు. ఓకే. ధ్యాన్, టేక్ దిస్. ఇదిగో మేడం. వన్ మోర్. ఓకే. హోల్డ్ ఇట్ ధ్యాన్. అది కూడా ఇవ్వండి. వన్ మోర్. పట్టుకో. అది ధ్యాన్, దిస్ ఇస్ నథింగ్. హోల్డ్ ఇట్. సమ్ మోర్. యా, వన్ మోర్. Everything. I want everything. తీసుకోండి మేడం. Give me, quick. Yes, Jan, hold it. Come on. You can. Yeah. Wow, good. Take it, Jan. One more. Yeah. Adi kuda vandi. Yeah. Mona, నేను ఎగిరిపోతున్నాను. ప్లీజ్ నన్ను పట్టుకో. Mona, ప్లీజ్. Mona, ప్లీజ్. వదిలేవండి, ఊరుకోను. డోంట్ వరీ, నేను పట్టుకుంటానులే. Mona, ప్లీజ్. Oh God. ఒక్క నిమిషం, పాప్కార్న్ తెస్తాను. Okay. సినిమా చూస్తే చూడు, లేదా పిట్టని తీసుకొని పార్క్ వెళ్ళు. దీంతో పిరికోడు సినిమాకి ఎందుకు వచ్చారా? తెలియకుండా నేను పార్క్ వెళ్ళాలా? మన పర్వాలేదు. మన వెళ్ళకపోతే ఏం చేస్తావు?
మోనా ప్లీజ్ వదిలే. బయటికి రా చూసుకుందాం. ఏ ఏంట్రా బయటికి వచ్చేది నేను కాదు నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు. మోనా ప్లీజ్ మోనా చెప్పేది విను. నా మాట విను మోనా. మోనా ప్లీజ్ నా మాట విను దయచేసి వద్దు. ఏంటి నా కోసం ఇది కూడా చేయలేవా? మోనా 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 ఎందుకు మోనా? ఏయ్ కమ్ ఆన్ హీరో. సారీ తన తరఫున నేను సారీ చెప్పు. ధ్యాన్ ఏమైంది ధ్యాన్? దెబ్బ తగిలిందా ధ్యాన్? నీకేం కాలేదుగా? ఏం చేస్తున్నావు ఇడియట్? నువ్వేమో పెద్ద హీరో అనుకున్నాను. జాకీ చాన్ లాగా 2 పంచులు ఇచ్చి వాడు ముక్కు మొహం పచ్చడి చేసావు అనుకుంటే ఒక్క దెబ్బకే పడిపోయావు. షేమ్ ఆన్ యువర్ పార్ట్. నీకంటే పరువు ప్రతిష్టలు లేవు. నీతో వచ్చినందుకు నా పరువు పోయింది. ఇదన్నా పట్టించుకోవే. నువ్వు అసలు మగాడివేనా? ఇదే స్పిరిట్ అంటే. కమాన్ బైక్ తిప్పు. వాడి కాల్ చేతి వెనక్కి కొట్టాలి. స్టాండ్ ఎందుకు వేసా? ఏమైంది? ఒక్క నిమిషం. ఓ జాకీకి తగ్గ గుర్రం. నేను కట్టుకుంటే ఇదే గతి. కొత్త బైకు ఎప్పుడు ఇలా ట్రబుల్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చింది కదా. ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం? స్టాప్. ఎందుకు? ఇదే మా హాస్టల్. నేను ఇక్కడే ఉంటున్నాను నా ఫ్రెండ్స్ తో. బాయ్. ఎక్స్క్యూజ్ మీ